నాకు తెలిసి మోర్ దెన్ 50 సంవత్సరాలు పైన బర్త్డే సెలబ్రేషన్స్ జరిగినాయి. పవన్ కళ్యాణ్ గారు చేసుకున్నారు. అఫ్కోర్స్ ఇప్పుడు ఫ్యాన్స్ చేసుకున్నారు, ఇప్పుడు ఫ్యాన్స్ చేస్తున్నారు. అయితే ఈ పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిత్వం అనేది దగ్గర నుంచి చూసిన వాళ్ళు మీరు ఒకళ్ళు. ఎందుకంటే వాళ్ళ అన్నయ్య గారి కంటే కూడా నాకు తెలిసి ఆయన షూటింగ్లో బిజీగా ఉన్నారు చిరంజీవి గారు. చిన్నప్పటి నుంచి ట్రావెల్ అయింది మీరు కదా. ఓకే, ఈ 30 yearsలో ఎన్నిసార్లు బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నారు సార్ మీరు కలిసిన 30 yearsలో? నేను తనతో నేను బర్త్డే ఒక ఫ్యూ టైమ్స్ చేసింటాండి, ఎక్కువ కూడా చేసుకోవాలి. సో నేను ఆయనతో ఉండడం వల్ల నేను చేసుకోవడం అంటే మాకు పెద్దగా బర్త్డే అంటే విష్ చేసుకోవడం ఇవన్నీ ఎప్పుడు లేదు. సో ఎట్లా అంటే బేసిక్గా ఒక మూవీ సక్సెస్ అవుతే సెలబ్రేట్ చేసుకోవడము ఇవన్నీ ఎప్పుడు లేదు. ఈ నెవర్ సెలబ్రేట్ చేసుకోరండి. సో తనంటే ఏంటంటే మన ఒక మూవీ మనం చేసిన తర్వాత వీ హ్యావ్ అనదర్ కమిట్మెంట్స్. మన దీంతో మనం సంతోషాన్ని ఇక్కడితో ఆపలేం, మనం చేస్తూ ఉండాలి. వీ హ్యావ్ టు ఫైట్ బ్యాక్ అండ్ వీ హ్యావ్ టు డూ స్క్రిప్ట్ చేసుకుంటూ ఉండాలి. సో ఆయన వే ఆఫ్ జర్నీ ఈజ్ టోటలీ డిఫరెంట్ అండి. అంటే ఆయన ఒక ఫ్యూచర్ గురించి ఎట్లా ఉండాలనేది అంటే ముందే ఈ ప్లాన్ ఎవ్రీథింగ్. సో బర్త్డే అని తీసుకుంటే ఈజ్ వెరీ సింపుల్. ఇప్పుడు బేసిక్గా పార్టీస్కి వెళ్ళరు, బయటికి రారు. మీకు తెలుసు, మీరు 50 మీరు చూస్తున్న ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఆయన ఎక్కడ ఉండరు. సో అదొక బ్యూటిఫుల్ క్వాలిటీ. బర్త్డే అంటే నిజంగా చెప్పాలంటే ఆయనకి హ్యూజ్ ఫ్యాన్ బేస్. ఏ ఈవెంట్లో అయినా ఒక్కసారి ఆయన పేరు చెప్తేనే పీపుల్. సో ఇప్పుడు ఆయన ప్రజల మనిషి కోసం ఇంకా ప్రజలే సెలబ్రేట్ చేస్తారు ఇంకా గ్రాండ్గా. మేబీ షూర్ కళ్యాణ్ గారు సెలబ్రేట్ చేస్తారు అనుకుంటా. మొన్నటి వరకు కూడా ఒక రాజకీయ పొలిటికల్ పార్టీ పెట్టి 10 years జర్నీ స్ట్రగ్లింగ్లో ఉన్నారు, ఫైట్ చేశారు, నిలబడ్డారు. ఆఫ్టర్ విన్నింగ్ తర్వాత ఆయన మైండ్ సెట్ ఎలా ఉంది? మీరు కలిసారా? విన్నింగ్ తర్వాత ఎలా ఉన్నారు ఆయన దగ్గర నుంచి మీరు చూసారా? విన్నింగ్ ముందు, విన్నింగ్ తర్వాత సేమ్ కూల్ అయ్యారా? లేకపోతే కూల్ అంటే ఆయన విన్నింగ్ ముందు అగ్రెసివ్గా ఉన్నారు బాగా? అవునండి, ఆయన అదే చెప్తున్నానండి. ఆయన నాకు ఇంకా ఉంది జర్నీ. ఇది జస్ట్ ఒక బేసిక్ స్టెప్ అంతే. ఈ పొజిషన్ని నేను కరెక్ట్గా హ్యాండిల్ చేసుకుని వెళ్ళాలి, దాన్ని స్టడీ చేయాలి, అన్ని సబ్జెక్ట్స్ మీద. ఈజ్ ఆల్వేస్ ఇన్ బుక్ నాలెడ్జ్ ఎక్కువగా. సో ఆయన పదవి స్వీకారం చేసిన తర్వాత నేను అక్కడే ఉన్నాను, ఆయనతో కలిసినప్పుడు ఏ డిఫరెన్స్ ఏం కనపడదు. నార్మల్గానే ఫ్రెండ్స్లా మాట్లాడుతుంటాం. సో అది ఇవాళ నాకు పొజిషన్ వచ్చింది ఇట్లా అది ఎప్పుడూ లేదు ఆయనకి. ఈజ్ వెరీ స్టిల్ డౌన్ టు ఎర్త్ పర్సన్. ఇంకొకటిసారి మనకి అఫ్కోర్స్ రాజకీయంగా ఆయన చాలా 11 సంవత్సరాలు అనుకుంటా పార్టీ పెట్టిన తర్వాత. ఇప్పుడు ప్రజెంట్గా ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత సైలెంట్గా ఆయన పని ఆయన చేసుకుంటున్నారు, అన్నిటిపైన అవగాహన పెంచుకుంటున్నారు, రివ్యూ మీటింగ్లు అని చెప్పేసి ఇప్పుడు బిజీగా కనపడుతున్నారు. దానికంటే ముందు స్ట్రగ్లింగ్ టైంలో ఆయన మైండ్ సెట్ ఎలా ఉండేది? ఎందుకంటే 2 చోట్ల ఓడిపోవటము, దాని తర్వాత చాలామంది చాలా కామెంట్ చేస్తుంటారు, ఇవన్నీ పర్సనల్గా తీసుకుంటారా లేదా అనేది ఆయన కొన్ని మీటింగ్లో చెప్పారు. ఆ టైంలో ఏమైనా డిస్కషన్ జరిగాయి? మీతో ఏమైనా డిస్కషన్ జరిగేది? పొలిటికల్గా వచ్చానా? లేదు, నేను ఇరక్కపోయాను అన్నట్టు. నేను ఎప్పుడు పొలిటికల్లో మేము ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు నేను డిస్కషన్ ఎప్పుడు బేసిక్గా నేను ఆయన పొలిటికల్ జర్నీలో నేను లేదండి. బికాస్ ఎందుకంటే ఫ్రెండ్స్గా కూర్చొని ఆయన మేబీ ఎలక్షన్ స్టేజ్ ఫంక్షన్ అయిన తర్వాత వచ్చి అప్పుడు క్యాజువల్గా మాట్లాడడం తప్ప ఆయన ఎప్పుడూ నాతో పొలిటికల్ ఇంతవరకు మాట్లాడలేదు. గ్రేట్. సో నేను కూడా దాని గురించి ఎప్పుడు డిస్కస్ చేయను. నేను ఒక యాదాద్రి టెంపుల్ నేను వర్క్ చేసేటప్పుడు కూడా తను నాకు 2-3 సార్లు బాగా చేయాలి, యూ హ్యావ్ టు లాట్ ఆఫ్ నీకు ఛాలెంజ్ ఇది, ఇట్స్ అ వెరీ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. సో యూ హ్యావ్ టు వర్క్ డెడికేషన్గా, యూ హ్యావ్ టు ఫోకస్. సో ఆ రకంగా మాకు ఉంటుంది తప్ప దట్ జర్నీ ఈజ్ టోటలీ, తన పార్ట్ ఆఫ్ జర్నీ ఈజ్ టోటలీ డిఫరెంట్. ఆయనలో ఉన్న పెయిన్ ఏమున్నా కూడా ఆయన ఎవరికి చెప్పరు, ఆయనలోనే ఉంటుంది. ఆయన ఎవరితో కూడా షేర్ చేయరు, అంటే అండ్ ఆయనకి వేరే గాసిప్స్ కూడా డిస్కస్ చేయరు.